తిరుమల భద్రతపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్, పోలీస్, టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుమలలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు డీజీపీకి వివరించారు. త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు డీజీపీకి భద్రతా అధికారులు తెలియజేశారు. ఇక తిరుమల భద్రతను మరింత బలోపేతం చేయడంపై పోలీస్, టీటీడీ విజిలెన్స్ కు డీజీపీ పలు సూచనలు చేశారు. అంతేకాకుండా తిరుమలకు ఉన్న 14 అటవీ మార్గాల్లో భద్రత పెంచాలని సూచించారు. సీసీ కెమెరాల సర్వే లైన్స్ పెంచడంతో పాటు అలిపిరి టోల్గేట్ వద్ద అధునాతనమైన స్కానర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ, భద్రతా దళాలు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు. తిరుమల భద్రతపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్, పోలీస్, టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుమలలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు డీజీపీకి వివరించారు. త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు డీజీపీకి భద్రతా అధికారులు తెలియజేశారు. ఇక తిరుమల భద్రతను మరింత బలోపేతం చేయడంపై పోలీస్, టీటీడీ విజిలెన్స్ కు డీజీపీ పలు సూచనలు చేశారు. అంతేకాకుండా తిరుమలకు ఉన్న 14 అటవీ మార్గాల్లో భద్రత పెంచాలని సూచించారు. సీసీ కెమెరాల సర్వే లైన్స్ పెంచడంతో పాటు అలిపిరి టోల్గేట్ వద్ద అధునాతనమైన స్కానర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ, భద్రతా దళాలు సమన్వయంతో పనిచేయాలి అని తెలియజేశారు.